వైఎస్ఆర్సీపీ అధికారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేసి అధికారంలో ఉన్న కాలంలోనే 5 మెడికల్ కాలేజీలను సెప్టెంబర్ నెల 15వ తేదీ 2023వ సంవత్సరం అట్టహాసంగా ప్రారంభించి నేటికి సరిగ్గా 2 సంవత్సరాలు కావస్తున్నది. దిగ్విజయంగా 3వ సంవత్సరం మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపడుతున్నది. ఇది వాస్తవం కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ తో అమరావతిని సృష్టించినట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న 5 మెడికల్ కాలేజీలను గ్రాఫిక్స్ చేయలేదని, ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలుగా నంద్యాల మెడికల్ కళాశాల ఉందని, ఇది వాస్తవమని నిజాలు, చారిత్రక నిర్మాణాలు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కళ్లకు కనిపించలేదా అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా హోంమంత్రి చేసిన అసత్యపు ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు వాస్తవాలను, నిజాలను ప్రజలకు, కూటమి ప్రభుత్వ నేతలకు తెలియజేసేందుకు సోమవారం నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో కళాశాల ఎదురుగా మీడియా సమావేశం నిర్వహించి నిజాలను నిగ్గు తేల్చారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, దశల వారీగా 5 మెడికల్ కాలేజీలను సెప్టెంబర్ నెల 15వ తేదీ నాటికి నంద్యాల మెడికల్ కళాశాలతో సహా మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరంలో అట్టహాసంగా ప్రారంభించడం జరిగిందన్నారు. నేటికి ఈ మెడికల్ కళాశాలలు ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయ్యాయని, అలాగే ఈ విద్యా సంవత్సరంలో 3వసారి అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించి పూర్తి కావస్తుందని తెలిపారు. చారిత్రక ఆధారాలు ఉన్నవాటిని కూడా కాదని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నంద్యాల మరియు ఇతర 4 ప్రాంతాలలో నిర్మించిన మెడికల్ కళాశాలల ఆనవాళ్లు లేవని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాయ చేశాడని, మంత్రాలు వేస్తాడని హాస్యాస్పద వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు మాదిరి అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించినట్లు నంద్యాల మెడికల్ కళాశాలను చూపడం సాధ్యం కాదని, ఒక్కసారి చారిత్రక మెడికల్ కళాశాల నిర్మాణాలను కళ్ళు పెట్టుకొని చూడాలని, వాస్తవాలను, నిజాలను తెలుసుకొని మాట్లాడాలని మంత్రి అనిత చేసిన అసత్యపు ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. నంద్యాల మెడికల్ కళాశాలకు అనుమతులు రావడానికి మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, నాటి జిల్లా కలెక్టర్ ఎంతో ప్రయత్నాలు చేసి చివరకు మెడికల్ కళాశాలను ప్రారంభించామని గర్వంగా చెబుతున్నామన్నారు. టీడీపీ నాయకులు మెడికల్ కళాశాలకు అనుమతులు రాకుండా కోర్టులలో కేసులు వేశారని, అయినా అనేకసార్లు కోర్టుల వెంట తిరిగి మెడికల్ కళాశాలను సాధించామన్నారు. ఈ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు, 2వ సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు, అలాగే ఈ విద్యా సంవత్సరంలో 150 మంది వైద్య విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. నంద్యాల మెడికల్ కళాశాలకు చెందిన మహేష్ అనే ప్రథమ సంవత్సరం చదివిన విద్యార్థి యూనివర్సిటీ టాపర్ గా నిలిచాడన్నది చారిత్రక సాక్ష్యమని, నంద్యాల మెడికల్ కళాశాలకు ఎంతో గర్వకారణంగా నిలిచిందన్నారు. ఎన్ఎంసీ అనుమతులతో ప్రారంభించిన కళాశాలకు సంబంధించి ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలను నేటికి కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదని, అలాగే పులివెందులలో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం తమకు మెడికల్ కళాశాలకు అనుమతులు వద్దని, అడ్మిషన్ల ప్రక్రియ రద్దు చేయమని ఎన్ఎంసీకి ఉత్తరాలు పంపారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, విధానాలు సరైనవి కాదని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెండింగ్ లో ఉన్న అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి నేతలు నంద్యాల మెడికల్ కళాశాలను ఒక్కసారి టచ్ చేసి చూడాలని, ఇది గ్రాఫిక్స్ తో చూపించారా లేదా అన్న వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం వారు కళాశాలలోకి వెళ్లి అధికారులతో మాట్లాడి, అటు తర్వాత 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెడికల్ కళాశాల ఆవరణంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మార్క్ఫెడ్ అధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ పిఏసిఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ వివిధ విభాగాల నాయకులు రసూల్ ఆజాద్, రమణ, ప్రతాప్ రెడ్డి, బసవేశ్వరారెడ్డి, శివయ్య, కారు రవికుమార్, దేవనగర్ బాషా, జాకీర్ హుసేన్, గన్ని కరీం, సోహెల్ రాణా, సాయిరాం రెడ్డి, మునయ్య, లక్ష్మీనారాయణ, కిరణ్, షేక్ రహమతుల్లా, భాస్కర్ రెడ్డి, యూసఫ్, కాల్వ నాగరాజు, పార్థసారథి,
కౌన్సిలర్లు కృష్ణమోహన్, మేసా చంద్రశేఖర్, సాదిక్, సమ్మద్, ఆరిఫ్ నాయక్, తమీం, మస్జిద్, అబ్దుల్ కరీం, మురళి, షేక్ తౌహిద్, రామచంద్రుడు, చింతా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మనం నంద్యాల మెడికల్ కాలేజ్ ఒక ప్రాంగణంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి 2 కారణాలు. ఒకటేమో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో మన సభలో బహిరంగ సభలో ప్రజల ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు అని చెప్పేసి ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పారనేది దాన్ని ఈరోజు వాస్తవం ఏందనేది ప్రజలకు చూపించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి రెండోది యాదృచ్ఛికంగానో లేకపోతే కలిసి వచ్చిందో మరి ఈరోజు మనం ఈ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి కరెక్ట్గా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన 2023న నంద్యాల మెడికల్ కాలేజ్ని ఆ రోజు మేము ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మంత్రివర్యుల ఆధ్వర్యంలో అంజద్ బాషా గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ రోజు ఈ మెడికల్ కాలేజ్ని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ విధానంగా ఆ రోజు దీన్ని ఆవిర్భావం చేయడం జరిగింది. మరి ఇది మొన్న అనిత గారు హోంమంత్రి వర్యులు ఒకప్పటి టీచర్, మరి వారు ఈ ఫోటోలు చూపిస్తూ అసలు నంద్యాలలో మెడికల్ కాలేజే లేదు, పైపెచ్చిగా ముఖ్యమంత్రి వర్యులు ఇంకొక సభలో కూర్చొని మాట్లాడుతూ కేవలం 10 ఎకరాల స్థలం ఇచ్చేసి మేము మెడికల్ కాలేజ్ తెచ్చినామని చెప్తే ఎట్లా అవుతుంది, కట్టిన తర్వాత కదా మెడికల్ కాలేజీలు అని చెప్పడము. అంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ అభివృద్ధి కూడా ప్రజలకి తెలియదు అనుకోవడం అనేది వాళ్ళ అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెనకాల కనపడుతుంది అమరావతి గ్రాఫిక్స్ కాదు, కావాలి మీరు వెళ్ళి కొట్టి కూడా చూడొచ్చు. అది మెడికల్ కాలేజ్, నంద్యాల మెడికల్ కాలేజ్. ఇటుక పేర్చి మరీ కట్టినారు. మామూలుగా తెలుగుదేశం నాయకులు అయితే అమరావతిలో రాజమౌళి గారిని పిలిపించేసి బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ తో తయారు చేయగలుగుతారు. ఏమంటే మాకు ఆ టెక్నాలజీ తెలియదు కాబట్టి, టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టలేదు కాబట్టి మేమున్న బిల్డింగ్లని చూపించుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మీడియా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ రేపొద్దున ఏ ద్వారా వీళ్ళందరూ ఫ్రంట్ లో మాత్రమే ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ లో కావాలని వేరే ఫోటోలు ఏవో చూపించినారని చెప్పకుండా మీరు ఒక్కసారి అలా మొత్తం కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి మా మీడియా మిత్రులను కూడా కోరుతున్నాను. ఎందుకంటే మీడియా ఛానల్ గురించి మీకు తెలిసిందే, మీరు ఇక్కడే ఉన్నా సరే అమెరికాలో మీరు కూర్చున్నట్టుగా బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టచ్చు. సో మళ్ళీ ఆ రకంగా మా మీద నిందేయకుండా ఒకసారి వాస్తవాన్ని ప్రజలకి చూపించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. ఎదురుగున్న బిల్డింగ్ ఫస్ట్ బిల్డింగ్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ కావాల్సినటువంటి బిల్డింగ్లు ఏదైతే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా కట్టిన మొదటి బిల్డింగ్. వాస్తవంగా అయితే మనకి 2022లో ఈ మెడికల్ కాలేజీలు అనేవి పర్మిషన్ వచ్చినాయి. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పేసి ఒక కళతోటి దాదాపు 17 కొత్త మెడికల్ కాలేజీలని ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. మొదటి రోజే చెప్పడం జరిగింది 17 మెడికల్ కాలేజీలు ఒకే సంవత్సరం స్టార్ట్ చేస్తామని చెప్పాల. 5 మెడికల్ కాలేజీలు వచ్చే ఏడాది శాంక్షన్ చేస్తాం, తర్వాత ఏడాది మరొక 5 శాంక్షన్ చేస్తాం, ఆ తర్వాత మరుసటి ఏడాది 7 మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ 5 మెడికల్ కాలేజీలతో ఎందుకు స్టార్ట్ చేయాలి, అన్ని ఒకేసారి ఎందుకు స్టార్ట్ చేయలేరు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మెడికల్ కాలేజ్ రావాలంటే దానికి హాస్పిటల్ కూడా అనుసంధానం అయి ఉండాలి. ఆ హాస్పిటల్ కూడా మినిమం 300 బెడెడ్ హాస్పిటల్ అయి ఉండాలి. 300 బెడెడ్ ప్రజెంట్ గా రన్ అవుతున్న హాస్పిటల్లో ప్రజెంట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తయినటువంటి హాస్పిటల్ ఉండాలి. అక్కడ కావాల్సినంత మంది ఎంప్లాయీస్ అంటే ఇన్ ద సెన్స్ డాక్టర్స్ కావచ్చు, నర్సు కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మాకు ఉండాలి. ఈ రెగ్యులేషన్స్ అన్ని మీరు మీట్ అవుతేనే మేము మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇవ్వగలుగుతాం అని చెప్పేసి
వాళ్ళకు ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వడానికి ఆ రోజు మనకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఏవయ్యా అంటే దాంట్లో మనకి మచిలీపట్నం కావచ్చు, ఏలూరు కావచ్చు, ఆ రోజు నంద్యాల కావచ్చు, లేకపోతే ఆ రోజు మళ్ళీ ప్రారంభించినటువంటి మొత్తం 5 ప్రారంభించడం జరిగింది. ఆ రోజు కూడా 2022కి నంద్యాల మెడికల్ కాలేజీకి కావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు మన దగ్గర లేదు. ఆ రోజుకి ఇంకా 200 బెడెడ్ హాస్పిటల్ నంద్యాల హాస్పిటల్, దాన్ని 300 బెడెడ్ చేయాలి. దానికి కావాల్సినటువంటి మీటింగ్ రూమ్స్ ని ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి. మినిమం స్టాండర్డ్స్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. మీకు పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, బాత్రూమ్లతో సహా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేదో ఒకసారి ఆలోచించుకోండి. ఓపీ బిల్డింగ్, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్, టాయిలెట్లు కట్టడం, మీటింగ్ హాల్లు కట్టడం, దాని తర్వాత దానికి అనుసంధానంగా ఇంకా కొన్ని మెడికల్ కి సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కూడా అక్కడ పాత హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేయడమే కాకుండా దానికి అనుసంధానంగా ఇక్కడ ఒక 50 ఎకరాలు తీసుకొని ఈ 50 ఎకరాలకు కూడా నంద్యాల ప్రజలందరికీ కూడా తెలుసు దీనికోసం ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో. వాస్తవంగా అయితే దీని మీద కోర్టుకు వెళ్ళినారు. మెడికల్ కాలేజీకి 50 ఎకరాలు అవసరం లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు. తెలుగుదేశం నాయకులు ఆ రోజు మెడికల్ కాలేజ్ నంద్యాలకు అవసరం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితులు. ఆ రోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీల్ని రెచ్చగొట్టి ఇళ్ల మీద ధర్నాలు చేపించినటువంటి పరిస్థితులు. హైకోర్టులో కేసు వేసి ఈ మెడికల్ కాలేజ్ మాకు వద్దు అని చెప్పినటువంటి పరిస్థితులు ఒక్కసారి మీకు గుర్తు చేస్తుంది. అంటే మెడికల్ కాలేజ్ చాలా అసహనంగా వచ్చింది, సులభంగా వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు. మెడికల్ కాలేజ్ దాదాపు హైకోర్టులో మనం 6 నెలల పాటు పోరాడాల్సి వచ్చింది. మెడికల్ కాలేజ్ ఎన్ఎంసి వాళ్ళు డిసెంబర్లో వస్తున్నారు. ఎన్ఎంసి వచ్చే లోపల ఈ బిల్డింగ్ స్టార్ట్ కాకపోతే మనకి ఒక విద్యా సంవత్సరం వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్ఎంసి వచ్చే లోపల దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆ రోజు గౌరవ హైకోర్టుని మేము కోరడం జరిగింది. ఆ రోజు గౌరవ హైకోర్టు కూడా తీర్పు తర్వాత ఇస్తాము, కానీ మొదటైతే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి, సార్ ఈ ల్యాండ్ ఏదైతే మనం 50 ఎకరాలు అని చెప్పి తీసుకున్నామో ఒకవేళ దాన్ని ఏమైనా తగ్గించుకోగలిగే అవకాశం ఉంటే వాళ్ళు ఏమైనా కోర్టులోంచి కేసు విత్డ్రా చేసుకుంటారేమో, ఒకసారి మాట్లాడితే పోతుంది అనుకుంటా. ఎందుకంటే మెడికల్ కాలేజ్ రాకుండా పోతుందేమో అని ఒక భయం మాలో నెలకొనిండా. అయితే ముఖ్యమంత్రి గారు ఒక విజన్ మనందరం కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విజనరీ, నేను విజనరీ, నేను విజనరీ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా నిజమైన విజన్ అంటే నంద్యాల భవిష్యత్తులో జిల్లా చేయబోతున్నాం. నంద్యాల జిల్లా అయినప్పుడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఈనాటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఏ మాదిరిగా తయారైందో, కర్నూలు మెడికల్ కాలేజ్ ఏ మాదిరిగా తయారైందో ఆ మాదిరిగా తయారు కావాలి. ఆ మాదిరిగా మీ ఊరు డెవలప్ అవ్వాలంటే మినిమం 50 ఎకరాలు లేకపోతే నువ్వేమి చేసుకోలేవు రవి అని చెప్పేసి ఆయన నాకు ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం ఒక మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ సీట్లతో సరిపోయేది కాదు. నర్సింగ్ కాలేజ్ రావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే రావాలి, దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే రేపొద్దున ఈ రోజు నంద్యాలలో హార్ట్కి సంబంధించింది కావచ్చు, మెదడుకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఎటువంటి సూపర్ స్పెషాలిటీ పరిస్థితులు ఇక్కడ లేవు, క్లినిక్స్ లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా సరే మనం రెఫర్ చేయాలంటే కర్నూలుకి రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి. అవన్నీ నంద్యాలలోకి తీసుకొచ్చి ఏర్పాటు చేయాలంటే భూమి లేకపోతే ఏది ఏర్పాటు కాదు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మనకుంది. లాంగ్ రన్ లో నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాని మించిపోయే అవకాశం ఉంది. దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నువ్వు డెవలప్ చేసుకో అని చెప్పేసి ఆ రోజు వారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఆ రోజు నేను కావచ్చు, ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి గారు కావచ్చు, మా మంత్రివర్యులు కావచ్చు, వీరందరితోటి సహకారంతో మేమందరం కూడా ఆ రోజు పోరాడి ఈరోజు ఈ కాలేజీని తెచ్చుకోవడం జరిగింది. మీ వెనకాల కనపడుతున్నది పీఈబీ స్ట్రక్చర్తో కట్టాం. పీఈబీ స్ట్రక్చర్ అంటే మనకి ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అంటారు. ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అంటే గర్డర్స్, ఐరన్ గర్డర్స్ తోటి ముందు నిల్చోబెట్టేసి పాత
ఓల్డ్ టెక్నాలజీ లాగా కాకుండా మనం ట్రెడిషనల్ విధానంలో కాకుండా ఇప్పుడు మోడర్న్ విధానంలో చేయాలి. ఎందుకంటే మనకు టైం లేదు, ఫాస్ట్ గా చేయాలి. కాబట్టి పిఈబి స్ట్రక్చర్ విధానంకి వెళ్దామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడము. మామూలుగా అయితే ట్రెడిషనల్ విధానం కంటే కొంచెం ఖర్చు ఎక్కువ వచ్చినా సరే 4 నెలల్లో బిల్డింగ్ కావాలంటే ఇది ఒక్కటే విధానం మాకు ఆ రోజు కనపడింది. దీన్ని కూడా అపయాసం చేశారు. రేకుల దెబ్బలాగా మీరు ఏదో కడుతున్నారు, ఇదంతా టెంపరీ. అమరావతి లాంటి నగరం కడుతున్నామని చెప్పి అన్ని టెంపరీ బిల్డింగ్ కట్టిన వారు మా మీద ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారంటే నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. పిఈబి స్ట్రక్చర్ అంటే ఏదో టెంపరీ బిల్డింగ్ కాదు, ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ తోటి కట్టిన బిల్డింగ్. అందుకనే 4 నెలల్లో ఎన్ఎంసి వాళ్ళు వచ్చి చూసిన తర్వాత డిసెంబర్లో ఆ రోజుకి ఇంకా పూర్తి కాల. అయితే వాళ్ళకు ఒక ధైర్యం, ఒక భరోసా కల్పించాం. సార్ 4 నెలల ముందు పునాదులు కూడా లేవు, ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. ఇంకొక 3 నెలల తర్వాత మీరు మళ్ళీ ఇన్స్పెక్షన్కి వచ్చే నాటికి ఈ బిల్డింగ్ పూర్తి చేసి చూపిస్తాం. దయచేసి నంద్యాల మెడికల్ కాలేజ్ని అవకాశం మాకు ఇవ్వండి. పొరపాటును కూడా పోతే 1 సంవత్సరం అంతా పిల్లలు వేస్ట్ అయిపోతుంది, 1 సంవత్సరం 150 మంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పేసి వాళ్ళని ఆ రోజు కోరడం జరిగింది. మరి ఈరోజు మెడికల్ కాలేజే లేదని చెప్పి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతాను. మెడికల్ కాలేజ్ లేకపోతే ఈ మెడికల్ కాలేజీలో ఈరోజు 300 మంది విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చినారని చెప్పేసి మేము అడుగుతాము. మొదటి ఏడాది 2023-24లో 150 మెంబర్స్, 24-25కి ఇంకొక 150 మెంబర్స్, 150 మంది అంటే 300 మంది పిల్లలు ఈరోజు చదువుతున్నారు. కరెక్ట్గా ఇంకొక వారం పోతే ఇంకొక 150 మంది పిల్లలు ఇక్కడికి రాబోతున్నారు. మరి ఇది వాస్తవం కాదా? ఇది మీ కళ్ళకి కనపడడం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాస్తవం. 50 ఎకరాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మొత్తం ఒకేసారి క్రియేట్ చేయమని చెప్పి ఎన్ఎంసి కూడా చెప్పడంలా. ఎన్ఎంసి కూడా స్టేజ్ వైజ్ గా మొదటి సంవత్సరానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, 2వ సంవత్సరానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, 3వ సంవత్సరానికి ఏం చేయాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం, వాళ్ళ గైడ్ లైన్స్ లో ఉన్న దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మొదటి సంవత్సరం 2వ సంవత్సరానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈ బిల్డింగ్ లో తయారై ఉంది. 3వ సంవత్సరానికి చేయాల్సిన బిల్డింగ్, పూర్తి చేయాల్సిన బిల్డింగ్ అది. మేము అధికారం దిగే నాటికి దాని వర్క్ స్టార్ట్ అయిందా, దాదాపు సంవత్సరంన్నర కావస్తుంది. ఈనాటికి మొదటి స్లాబ్ కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది. 3వ ఏడాది మన క్లాసులు ఎన్ఎంసి వాళ్ళు మనకి పర్మిషన్ రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చినారు వీళ్ళు. అది వాస్తవం కాదు ఒకసారి కనుక్కోండి, ప్రిన్సిపల్ గారిని అడగండి. మెసేజ్ వచ్చిందా రాలేదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు క్రియేట్ చేయలేకపోయినారు, మేము మీకు థర్డ్ ఇయర్ ఎందుకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఎన్ఎంసి అడిగిందా లేదా? ఎన్ఎంసి వాళ్ళకి ఏం చెప్పొచ్చారో ఒకసారి మీరు అధికారులను అడిగినా సరే వాస్తవాలు తెలుస్తాయి. ఈరోజు ఆ బిల్డింగ్ మేము పూర్తి చేసిండే వాళ్ళం ఈ పాటికల్లా. 1 సంవత్సరంలో మా హయాంలో 2023కి మెడికల్ కాలేజ్ తెస్తే అక్కడ కనపడుతున్నటువంటి దాదాపు 7-8 అంతస్తుల బిల్డింగ్, హాస్టల్ బిల్డింగ్ ని పూర్తి చేసాం. ఆ పక్కన ఇంకొక 5 నుంచి 6 అంతస్తులటువంటి గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ 2 కూడా తయారు చేసినాం. దాని వెనకాల ఇంకొక హాస్టల్ తయారు చేసినాం. టెంపరీగా ఆర్ఏఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణం చేసాం. తర్వాత హాస్టల్ కూడా క్రియేట్ చేసాం. ఇంకా హాస్టల్ సరిపోవంటే బయట వ్యక్తుల్ని, ఆ రోజు ప్రైవేట్ వ్యక్తుల్ని రిక్వెస్ట్ చేసుకొని మా వైశ్య సంఘం వారిని విజ్ఞప్తి చేసుకొని బయట కూడా గెస్ట్ హౌస్ ని రెంట్కి తీసుకోవాల్సి వచ్చింది. మరి ఇవన్నీ చేసాం. దానికి చదవడమే కాకుండా మనందరం కూడా సంతోషించదగ్గ విషయం, మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే మొదటి సంవత్సరంలోనే యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఎవరిదయ్యా అంటే నంద్యాల మెడికల్ కాలేజ్ స్టూడెంట్ది. నంద్యాల మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మొదటి ఏడాదిలోనే, నంద్యాలలో ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే యూనివర్సిటీ టాపర్. ఇదేం గ్రాఫిక్స్ కాదు, ఎందుకంటే ప్రతిదీ గ్రాఫిక్స్, ప్రతిదీ అమరావతి, ప్రతిదీ భ్రమరావతి అనుకుంటుంటారు. అందుకని చెప్తున్నా, మహేష్, డివిఎన్ఎస్ మహేష్ యూనివర్సిటీ టాపర్, ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, నంద్యాల మెడికల్ కాలేజ్లో యూనివర్సిటీ టాపర్. ఇది గర్వించదగ్గ విషయం కాదా? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఈనాడు ఇంకొక వారం రోజులు ఇంకొక 150 మంది పిల్లలు అంటే 450 మంది పిల్లలు, 5 మెడికల్ కాలేజీలు,
ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ వాస్తవం కాదా? దాదాపు 2250 మంది పిల్లలకి ఈరోజు మెడికల్ డాక్టర్గా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, పోయిన ఏడాది అంటే మేము దిగిపోయిన సంవత్సరానికి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉన్న మెడికల్ కాలేజీలు ఆదోని కావచ్చు, పులివెందుల కావచ్చు, పాడేరు కావచ్చు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టినట్టు మాకు వద్దు అని చెప్పి మీరు రిటర్న్ గా అఫిడవిట్ ఇచ్చినారా లేదా అని చెప్పేసి ఈ రోజు నేను తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నాను. అంటే ఎంత దుర్మార్గం అండి! అంటే పులివెందులకి మెడికల్ కాలేజ్ రాకూడదా? అంటే ఈ రోజు మీ పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ఎందుకు వద్దో మీరు పులివెందుల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకి మెడికల్ కాలేజీలు ఎందుకు వద్దు, రాష్ట్ర ప్రజలు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. 17 మెడికల్ కాలేజీలు ఒకే సంవత్సరంలో మనం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, దాంట్లో 5 కాలేజీలు ప్రారంభించి ఇంకొక 5 కాలేజీలు ప్రారంభించే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, మీరేం చేసినారు? 5తో సరిపెట్టి మిగతావన్నీ ఈనాటికి ప్రారంభించలేనటువంటి పరిస్థితి. ఇంకా ఆ రోజేమో ఈ ల్యాండే వద్దని చెప్పిన మీరు మళ్ళీ ఈ రోజేమో ఈ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. అంటే వ్యాపారం చేయొచ్చా? గవర్నమెంట్ భూములన్నీ అమ్మి వ్యాపారం చేయొచ్చా? మరి అమరావతిని అమ్మండి. అసెంబ్లీ ఎందుకు మనకి? అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టండి. అసెంబ్లీని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం. గవర్నమెంట్ని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం. గవర్నమెంట్ ఎందుకు మీ చేతుల్లో ఉండాలి? ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మీకంటే బ్రహ్మాండంగా నడిపిస్తారు కదా. మీరే ఒక సీఈఓ అంటున్నారు, మీలాంటి సీఈఓలు ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. సత్య నాదెల్ల గారు కూడా మీకు తెలుసు అంటున్నారు కదా, ఆయన్నే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సీఈఓ చేయండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో గవర్నమెంట్ ని కూడా నడిపిద్దాం. అంటే ఎంత దుర్మార్గం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని నాశనం చేయాలి. ఎందుకంటే వాళ్ళ సంబంధికులకి, వాళ్ళ పార్టీ నాయకులకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ అవి దెబ్బతింటాయో, ఎక్కడ వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందో అని చెప్పేసి ఈరోజు అమ్మే పరిస్థితి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నాశనం చేసినారు? ఆ రోజు నారాయణ స్కూళ్ళ కోసం, నారాయణ కాలేజీల కోసం, భాష్యం స్కూళ్ళ కోసం, దీనిల కోసం కాదా మీరు నాశనం చేసింది? ఈ రోజేమో మీ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి వాళ్ళకి దారాదత్తం చేయాలని ఒక ఆలోచన ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈరోజు అడుగుతాను. దారాదత్తం చేయడం వదిలేసేయండి, అసలు కాలేజే లేదు అని చెప్పేసి, పునాదులు కూడా దిగలేదని చెప్పి నంద్యాల మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఈరోజు హోంమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుంటే ఎంత హాస్యాస్పదం అని చెప్పేసి అడుగుతాను. అందుకనే ఈరోజు మీడియా సాక్షిగా, ఎందుకంటే ఉట్టి మేము వచ్చి చూపిస్తేనేమో గ్రాఫిక్స్ అంటారు, మరి అందుకనే ఈ ఫోటో ఈనాటిది కాదు, మరి మేమే అధికారంలో ఉంటే మేమే ప్రారంభించాము. ఒకసారి మరి చూసి వీలే ఆ రోజు ఓపెనింగ్ రోజు క్లాస్ రూమ్ లోనే కూర్చున్నాం. ఆనాటి కలెక్టర్ ఉన్నారు, ఆనాటి ఎస్పీ ఉన్నారు, ఆనాటి మంత్రి ఉన్నారు, ఆనాటి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్, అధికారులు అందరూ ఉన్నాం. మరి ఈనాడు మీరు ప్రారంభించినట్టే మీ ఫోటోలు కనపడాలి కదా, ఎక్కడున్నారు? కరెక్ట్, ఆ గేటు మీద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలని పెట్టుకోలేకపోయినారు. సంవత్సరంన్నర అయింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అని రాసుకోవడానికి కూడా సంవత్సరంన్నర పట్టింది. మీకు ఇంకా ఇప్పుడు కూడా లేదు బోర్డు. అంత బ్రహ్మాండమైన ఆర్చ్ మేము కట్టిస్తే దాని మీద బోర్డు పెట్టుకోలేని పరిస్థితి. వీళ్ళంట మెడికల్ కాలేజీలు అన్ని మేమే తీసుకొచ్చినాం అని చెప్పేసి ఈరోజు ప్రగల్భాలు పలుకుతాం. అంటే ఎంత ప్రతిదీ హైదరాబాద్ నేనే కట్టినా అన్నట్టుగా ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా నేనే తెచ్చినా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలి. నిజంగా ఇది సిగ్గుచేటు. మీడియా మిత్రుల దగ్గర ఎవరి దగ్గర అయినా సరే హోంమంత్రి గారి ఫోన్ నెంబర్ ఉంటే వారికి ఏమైనా వాట్సాప్ లో లైవ్ గా మీరు చూపించగలిగితే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరి దగ్గర ఉంటే ఒకసారి వాట్సాప్, ఫేస్ టైమో ఏదో ఒకటి మీరు దేంట్లో అందుబాటులో ఉంటే చూపిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మా దగ్గర నెంబర్ లేదు. ప్లస్ ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళ దగ్గర అన్న వాళ్ళ దగ్గర ఎట్లాగో ఉంటది. మీరు కొడితే డైరెక్ట్ గా ఎత్తుతారు, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు కొట్టినా ఎత్తకపోవచ్చు, మీ ముగ్గురిని మాత్రం ఎత్తుతారు. సో ఆనాడు కూడా
ఈ మెడికల్ కాలేజ్ రాదు 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 అని చెప్పేసి మీడియాలో ఊదరగొట్టినారు, మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఊదరగొట్టినారు, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం చేస్తున్నారని చెప్పి ఊదరగొట్టినారు. ఈరోజు వాస్తవ రూపం దాలిస్తే 2023 సెప్టెంబర్ 16వ తేదీన పేపర్ ఒకసారి అందరికీ చూసి చూడండి. ఫ్రంట్ పేజ్లో కూడా లేదు. 750 మంది స్టూడెంట్లు 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం అవుతే ఫ్రంట్ పేజ్లో కూడా ఆర్టికల్ లేదు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అన్ని కాలేజీలు రాష్ట్ర చరిత్రలో మనం సాధిస్తే ఫ్రంట్ పేజ్లో వేయడానికి కూడా మనసు రాల. కానీ రాదు అనేది మాత్రం పెద్ద పెద్ద తాటాకంత అక్షరాలతో రాసేవాళ్ళు. కనీసం ఈరోజు మేము మాట్లాడిందన్నా రాస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కూడా వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు మీరు దాచిపెట్టినంత కాలం మీ గొయ్యి మీరు తోసుకున్నట్టే. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పని పెట్టుకోకుండా, ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టే పని కాకుండా ప్రజలకు వచ్చే పని చేయండి, ప్రజలకి పనికొచ్చే పనులు చేయండి. ఇంకా పూర్తి చేయాల్సినట్టు నంద్యాలలోనే ఉన్నాయి. మేము ప్రారంభించి ఆల్మోస్ట్ ఒక దశకు తీసుకొచ్చినటువన్నీ కూడా ఈ రోజు వరకు ప్రారంభం కూడా చేయలేకపోతున్నారు, ఫినిష్ కూడా చేయలేకపోతున్నారు. ఉర్దూ కాలేజీ కట్టినాము, దాదాపు 2 నెలల్లో అయితే ఉర్దూ కాలేజ్ అయిపోవాలి. బ్రిడ్జి కట్టినాము, అదొక నెలలో పూర్తి చేయాలి, బ్రిడ్జి దిక్కులే. టీటీడీ కళ్యాణ మండపం కట్టినాము, దానికి ఈ రోజు వరకు ఓపెన్ చేయడానికి దిక్కులే. నంద్యాల మెడికల్ కాలేజీలో మెయిన్ బిల్డింగ్ పంపించినాము, ఇప్పటి వరకు దాన్ని చేసే దిక్కులే. ఇంకా అసలు కనీసం అంటే మేము మొదలు పెట్టినవి కూడా మీరు పూర్తి చేసుకోలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందనేది ఒకసారి గ్రహించమని చెప్పేసి కోరుతున్నా. ఇంకా మీ విజన్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ప్రజల ముందుకి తెలియజేసి దాని మీద కూడా వర్కౌట్ చేస్తే మంచిదే. ప్రజలకి పనికొచ్చే పని చేయమని చెప్పేసి తెలుగుదేశం నాయకుల్ని కోరుకుంటూ, మరి మీడియా మిత్రులందరూ ఇంకెవరికైనా అనుమానం ఉంది ఇది గ్రాఫిక్స్ అంటే వెళ్ళి మీరు చేసి కూడా చూడొచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 2 years పూర్తయిన సందర్భంగా యాక్చువల్గా అయితే మా వాళ్ళు కేక్ తెచ్చినట్టు ఇంకా బాగుండేది, ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కానీ క్యాంపస్లో చేసుకుంటే బాగోదేమో అని చెప్పి తీసుకొచ్చినట్లేరు. బట్ ఎనీవేస్ 2 years పూర్తయిన సందర్భంగా నంద్యాల మెడికల్ కాలేజీకి, వాళ్ళ స్టాఫ్కి, విద్యార్థులకి అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 ఎకరాలకి సంబంధించిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదు, ఏమి కట్టలేరు, ఏమి చేయలేరు. మనం వచ్చిన తర్వాత తిరిగి ఇవన్నీ కూడా ప్రారంభించి నంద్యాల ప్రజలకి చిరస్థాయిలో ఒక గొప్ప హాస్పిటల్ని, ఒక గొప్ప మెడికల్ కాలేజ్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఇప్పటి ముఖ్యమంత్రి గురించి చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మామూలుగా సిరిసిరి ఒక చెప్తాడు, కాదేది కవితకు అనర్హం, సబ్బిపుల్ల అగ్గిపుల్ల అని చెప్తూ ఉంటాడు, కుక్క పిల్ల ఆ రకంగా ఉంది. చంద్రబాబు నాయుడుకు ఆయన శ్రీశ్రీ గారి గురించి బాగా చదువుకున్నట్లుంది. కాదేది భోజనానికి అనర్హం, కాదేది భుక్తికి అనర్హం అని ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, బియ్యం మాఫియా, ఈరోజు కొత్తగా మెడికల్ మాఫియా, ప్రతి దాంట్లో తనకు కావాల్సింది దండుకోవడానికి రెడీగా ఉన్నాడని చెప్పడానికి ఇదే ఉదాహరణ. వాళ్ళకి ఆశ్చర్యకరంగా 3వ సంవత్సరం అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. నంద్యాలలో అయిపోయినాయి. వారం రోజులు 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది, కాలేజీ స్టార్ట్ అవుతుంది. అయినా వాళ్లకు కాలేజీ స్టార్ట్ కానట్లే. ఇప్పటి హోంమంత్రి వంగలపూడి అనిత గారికి క్లియర్గా విజన్ కు చూపెడతా ఉన్నారు, కన్స్ట్రక్షన్ లో ఉంది అని చెప్పేసి. పెద్ద ఆశ్చర్యం ఏమంటే చెప్పవలసిన వ్యక్తి ముఖ్యమంత్రి లేదా మెడికల్ మినిస్టర్ చెప్పాలా, లేదంటే కన్సర్న్ మినిస్టర్ చెప్పాలా, దానికి హోంమంత్రి గారు ఉదాహరణ ఇవ్వడమే ఆశ్చర్యం. వాళ్లకు ఎవరికి ఏ శాఖ ఉందో కూడా తెలియని దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నంద్యాల మెడికల్ కాలేజీ గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా ఇది చారిత్రక సత్యం. ఎన్నో కష్టాలు వచ్చినాయి. మిగతా 17 మెడికల్ కాలేజీలో కష్టాల కంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిన వ్యక్తులు టీడీపీ వాళ్ళు నంద్యాల మెడికల్ కాలేజీ కోసం. అప్పుడు అప్పటి ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, పోచా బ్రహ్మానందరెడ్డి గారు, గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు కూడా అప్పటి కలెక్టర్ గారు, అందరూ కలిసి
ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తూ ఉంది, దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పేసి కష్టపడి తెచ్చిన వ్యక్తులు ఈ మెడికల్ కాలేజ్. ఆ కష్టానికి మీరు ప్రైజ్ చేయాల్సింది పోయి దీన్ని అమ్ముకోవడానికి మీ స్వలాభానికి చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఎన్ని కష్టాలు, లాస్ట్కు కోర్టులకు పోవడము, హైకోర్టుకు పోవడము, సుప్రీంకోర్టుకు పోవడానికి కూడా అంత దిగజారి తెలుగుదేశం ప్రభుత్వము ఆ రోజు పనిచేసి మళ్ళీ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా కాలేజీ స్టార్ట్ అయితే దాన్ని మళ్ళీ పీపీపీ మూడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య. చంద్రబాబు నాయుడుకు స్టూడెంట్స్ అన్నా, మెడికల్ కాలేజ్ అన్నా, స్టేట్ అభివృద్ధి అన్నా ఏమాత్రం లేదు. తనకు కావాల్సింది తన డోబులు నింపుకోవడం తప్ప వేరే ఆలోచన ఏమీ లేదని చెప్పడానికి ఇది ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఈ కాలేజీకి ఇప్పుడే ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పారు, యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది ఒక వ్యక్తికి మొట్టమొదటి సంవత్సరమే. అలాగే ఈ మెడికల్ కాలేజు ఐసీఎంఆర్లో సెలెక్ట్ అయింది. ఈ సంవత్సరము ఐసీఎంఆర్లో సెలెక్ట్ అయిన తర్వాత 4 విద్యార్థులు రీసెర్చ్ సెంటర్ కూడా సెలెక్ట్ కావడం కూడా జరిగింది. ఇంత బాగా, ఇంత అద్భుతంగా ఈ కాలేజీ పనిచేస్తూ ఉంటే దీన్ని ప్రైవేట్ పరం చేయడము ఎంతవరకు సమంజసము? కాలేజీ స్టార్ట్ కాకపోవడం చెప్పడము ఎంతవరకు సమంజసము? తర్వాత ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కేవలం తీసుకోవడమే. ఇంకో విచిత్రం ఏమంటే 33 సంవత్సరాలకు మొట్టమొదటిగా లీజుకి ఇస్తామని చెప్పారు పీపీపీలో. ఇప్పుడు మళ్ళా కొత్తగా 66 సంవత్సరాలుగా అని చెప్తా ఉన్నారు. ఎన్ఆర్ఐ కోటాది 20 లక్షల రూపాయలు ఉంటే 57 లక్షల రూపాయలకు పెంచి వాళ్ళకి ఇవ్వాలి, ఒక్కొక్క సంవత్సరం స్టూడెంట్ నుంచి చేయాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆర్థిక భారం పేదవాళ్ళ విద్యార్థులకు పడే రకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఏ రకంగా మీరు దోచుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని? కడప మెడికల్ కాలేజీకు స్టార్ట్ అయితే 50 సీట్లు వస్తే, పులివెందల్లో ఆంధ్ర కాదు భారతదేశ చరిత్రలో మెడికల్ సీట్లు వద్దని చెప్పిన హీనమైన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఎవరైనా సీట్లు వచ్చిన తర్వాత వద్దని చెప్తారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత పీపీపీ మోడ్లో బయట వాళ్ళకి ఇస్తారా? మీరు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ప్రజలు గమనించలేదనుకుంటా ఉన్నారా? మీరు ఏ రకంగా మీరు దీన్ని తాకట్టు పెట్టి ప్రజలకు అమ్మాలనుకుంటా ఉన్నారు? ప్రజల కష్టాన్ని మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈ రకంగా మీరు ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతా ఉంటే రాష్ట్రం ఏమైతుంది? మీ ధనదాహానికి అంతు లేదా? ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, రేపు మీరు ఉండరు. మా జగనన్న వచ్చిన తర్వాత క్లియర్గా ఈ 50 ఎకరాల్లో ఈరోజు ఏదైతే ఇదే రోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు దినానే కరెక్ట్ గా రంగవైభవంగా, గర్వంగా, సంతోషంగా అందరం కలిసి ఈ కాలేజీని, మెడికల్ కాలేజీని ప్రారంభించడం జరిగింది. కానీ అలాగే తెలుగుదేశం నాయకులను కనువిప్పు కలిగించడానికి ఈరోజు విజిట్ చేయడం కానీ మేమందరము ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం నాయకులు లేనిది ఉన్నట్టుగా చూపించడంలో ఘనమైన నాయకులు. ఎందుకనంటే ఎన్నో అబద్ధాలతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించడంలో మహామేధావి అని అందరికీ తెలుసు. ఈరోజు మన హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ నంద్యాల కాలేజీ కొన్ని పాత చిత్రాలను చూపించి నంద్యాల మెడికల్ కాలేజ్ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే ఘనంగా ఆ రోజు పోరాడి మరి మా
రవిచంద్ర కిషోర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారు, కలెక్టర్ అందరూ మా నంద్యాలకి మెడికల్ కాలేజీ కావాలి అని ఒక యుద్ధమే చేయడం జరిగింది. ఆ రోజు తీసుకొని వచ్చి ఘనంగా మెడికల్ కాలేజీని నంద్యాల ప్రజలకి అందించడం జరిగింది. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇవన్నీ వీళ్ళకు కనపడడం లేదా అని మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏదైతే పేద మధ్య తరగతి కుటుంబాలకు కనీస ఇండ్లు ఉండాలని చెప్పి ఇండ్ల వసతుల కోసము ఆ రోజు స్థలాన్ని కానీ సేకరించడం జరిగింది. కానీ దాన్ని కానీ కొంత దుర్మార్గులు కోర్టుకు వేయడము, దాన్ని కానీ పోరాడి మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రజలకు అందించడం జరిగింది. ఇవన్నీ టీడీపీ నాయకు వాళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించడం జరుగుతుంది. రాబోయే కాలంలో అందరూ మీకు ఖచ్చితమైన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పనులు ఏదైతే మనం మొదలు పెట్టామో ఇందులో 5 మెడికల్ కాలేజెస్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 చోట్ల మనం మొదలుపెట్టిన కార్యక్రమాలు వేగాన్ని అందుకొని ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా ఈరోజు పిల్లలను తీసుకునే పరిస్థితిలోకి అడుగులు ముందుకు వేగంగా కూడా వేయగలుగుతా ఉన్నాం. ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం ఈ 17 మెడికల్ కాలేజెస్తో ఈ 5తో పాటు వచ్చే ఏడాది మరో 5 కాలేజెస్ను మళ్ళీ అడ్మిషన్ స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మరుసటి ఏడాది మరో 7 కాలేజెస్ కూడా అడ్మిషన్ స్థాయిలోకి వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ను మనం ఈ సంవత్సరం 5, రేపు సంవత్సరం మళ్ళీ ఇంకొక 5, ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ ఒక 7, సో మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ను తీసుకుని రాగలుగుతా ఉన్నాం. ఈరోజు ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయడమే కాకుండా ప్రతి పార్లమెంట్ స్థాయిలోనూ ఒక మెడికల్ కాలేజ్ పెట్టే కార్యక్రమం కూడా ఇనిషియేట్ చేస్తాం. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే టెరిషరీ కేర్ అన్నది ప్రతి పార్లమెంట్ స్థాయిలోకి మనం తీసుకొని పోగలుగుతాం. Sir, at the outset, I would like to thank Honorable CM on behalf of the people of Nandyala district for sanctioning this medical college for the district, sir. Sir, as you are aware, sir, there are many obstacles and hurdles for this medical college, sir. And thankfully, last year, in the month of June, we could get the clearance for construction of the medical college, sir. In a record time of less than 1 year, sir, we have been able to create the necessary infrastructure for the first year students, along with the hostel facility also we are providing them, sir. Whole district is very excited for today's inauguration, sir, because it has been a long cherished dream. After the creation of the district, sir, this is the second big dream which is being achieved for the people of Nandyala district, sir. So on behalf of the district, I once again would like to thank Honorable CM for sanctioning this medical college. Tribhuwani from Anantapur, sir. Sir, 2 years of veterinary science తర్వాత నాకు థర్డ్ అటెంప్ట్ లో నీట్ వచ్చింది సార్. సార్ ప్రౌడ్గా చెప్తున్నాను, ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల కనుక రాకపోతే నాకు మళ్ళీ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చేది సార్, విచ్ వాజ్ నాట్ ఆఫర్డబుల్ బై us. సో దానికి ధీటుగా కట్టించారు సార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలని. సో థ్యాంక్ యూ ఫర్ దట్ ప్రొవిజన్ సార్. గవర్నమెంట్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా చిన్న విషయం కాదు సార్. సో చాలా పొలిటికల్ ప్రెజర్స్, అబ్స్ట్రక్షన్స్ అండ్ అబ్జెక్షన్స్, పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఒక మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దాంతో పాటుగా ఇంత చిన్న టైంలో ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా వండర్ఫుల్ థింగ్. అండ్ కమింగ్ టు ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఇన్ అవర్ కాలేజ్, సో చాలా మంచిగా ఉంటుంది సార్. మా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడాలి అంటే మా కాలేజ్ మెయిన్ బిల్డింగ్ని చూడమని చెప్తాను సార్. అంత మంచి ఇంజనీరింగ్ స్కిల్తో కట్టించారు సార్. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజెస్ మరి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం, దాంట్లో కూడా మరి ఈరోజు నంద్యాల జిల్లా చిరకాల వాంఛ, మరి ఈ జిల్లా
జిల్లా కావడము, మరి అదేవిధంగా ఈ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రావడము నిజంగా ఈ జిల్లా వాసుల చిరకాల వాంఛ. మరి ఈ సందర్భంగా జిల్లా ప్రజల తరఫు నుంచి, మరి అందరి తరఫు నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయితే ఈ 76 సంవత్సరాలలో మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కళాశాలలు ఉండే పరిస్థితులు. మరి ఇవాళ ఈ 4 ఏళ్లలో మరి ఇవాళ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దూరపు ఆలోచనకు అనుగుణంగా మరి ఈరోజు 17 కొత్త మెడికల్ కళాశాలను మరి శాంక్షన్ చేయడం, మరి ఇవాళ ప్రతి మెడికల్ కాలేజీకి సుమారుగా 500 కోట్ల రూపాయలతో మరి ఈరోజు ఈ కాలేజీని అభివృద్ధి చేయడం నిజంగా గతంలో ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ రంగంలో మరి అనేక సంస్కరణలు తీసుకొస్తూ ప్రతి పేదవానికి వాళ్ళకు ఒక మంచి వైద్యం అందాలి, కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగానే మరి ఈరోజు అనేక సంస్కరణలు ఈరోజు వైద్య రంగంలో తీసుకురావడం. దశాబ్దాల నాటి కళ, నంద్యాల వాసుల చిరకాల వాంఛ. ఈరోజు రాష్ట్రంలో 100 సంవత్సరాల క్రితం వైద్య విద్య మన రాష్ట్రంలో మొదలైతే ఈ 100 సంవత్సరాలలో కేవలం 11 ప్రభుత్వ కళాశాలలు మనకుంటే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది 5 నూతన మెడికల్ కాలేజీని ఈరోజు ప్రారంభించడం అనేది నిజంగా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఇదే కాకుండా ఇంకా రాబోయే 2 సంవత్సరాలలో మనకి ఇంకా 12 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 100 సంవత్సరాల్లో 2185 సీట్లు ఉండింటే ఈ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం ద్వారా 2550 సీట్లని ఈరోజు పెంచినందుకు నిజంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము మా ప్రాంత ప్రజల తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున, మా జిల్లా ప్రజల తరఫున ఇక్కడ ఈ నంద్యాల మెడికల్ కాలేజీలో ఈరోజు అభ్యసించడానికి వచ్చిన విద్యార్థుల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కాలేజు ప్రారంభం అవడానికి ముఖ్య కారణం, ప్రారంభం అయ్యిందంటే కూడా దానికి ముఖ్య కారణం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మిగతా 4 కాలేజీలు దాదాపు 2.5 సంవత్సరాల క్రితం మొదలవుతే మన నంద్యాల మెడికల్ కాలేజ్ మాత్రం కేవలం సంవత్సరం కూడా కాలేదు ఇప్పటికి కూడా మనం ప్రారంభించి. ఎందుకు లేట్ అయిందో మీ అందరికీ తెలుసు. కోర్టు కేసుల ద్వారా ఈ కాలేజీని అడ్డుపడాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నాయో కూడా మనం చూసాం. కోర్టులో స్టేలు తెచ్చుకుంటూ దాదాపు 2 సంవత్సరాల కాలం వాళ్ళు తీసుకున్నా సరే ఇంకొక 6 నెలలు మాత్రమే ఉంది, పర్మిషన్స్ అసలు వస్తాయా రావా అన్నప్పుడు కూడా ఆయన ధైర్యం కోల్పోవద్దు, ఖచ్చితంగా మనం సాధిస్తామని చెప్పేసి మనోధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా దగ్గరుండి ఫాలోఅప్ చేసి ఈరోజు ఈ కాలేజీ ప్రారంభం కావడానికి ఆయనే మెయిన్ కారణం అని చెప్పేసి కూడా మేము చాలా గర్వంగా చెప్తున్నాం. అలాగే ఈ కాలేజు ఇంత ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ పూర్తవడానికి దీనికోసం ఆర్గనైజేషన్ పనిచేసిన అధికారులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఒక కాలేజ్ కాదు, ఇక్కడ 150 మంది పిల్లల భవిష్యత్ మాత్రమే కాదు, దీనివలన హాస్పిటల్ కూడా బాగుపడింది. దాదాపు 300 పడకల ఆసుపత్రికి మాదిరిగా తయారైంది. రాబోయే ఈ 3-4 సంవత్సరాలలో 300 పడకల ఆసుపత్రి కాస్త 500 పడకల ఆసుపత్రి కూడా చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నంద్యాల జిల్లా కావడము, నంద్యాలలో ఈరోజు మెడికల్ కాలేజ్, జిల్లా దంతా మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడే మన సీఎం గారు చెప్పినట్టు టోటల్ నేషనల్ వైజ్ డాక్టర్స్ కొంత 61% ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 3%కు తీసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లే నర్సుల్లో కానీ
అట్లే మెడికల్ నర్సుల్లో ఆల్మోస్ట్ 0% ఆల్మోస్ట్ అన్ని పోస్టులు ఫిల్అప్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలానే టెక్నికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళని కూడా మొత్తం ఫిల్అప్ చేసి 0% తీసుకుని అనేది చాలా గొప్ప విషయం. చాలా మందిలో ఆంధ్రప్రదేశ్లో 5 మెడికల్ కాలేజీలు ఈరోజు మన ప్రియత ముఖ్యమంత్రి గారు విజయనగరం నుంచి వర్చువల్గా 5 మెడికల్ కాలేజీలు ఇనాగ్రేట్ చేయడానికి వారికి నంద్యాల జిల్లా తరఫున ఆళ్లగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ తరఫున వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైద్యం నారాయణ వైద్యానికి మన పురాతన కాలం నుంచి విపరీతమైన వాల్యూస్ ఉండేది. దాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను చేయడం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మొదలుపెట్టడం అనేది ఎంతో జరిగింది.